హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ప్యాన్లో వేరుశనగగుళ్ళు, కొంచెం వేరుశనగగుళ్ళు, పచ్చెనపప్పు, మినపగుళ్ళు కొన్ని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలు వేసేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని దీనిలో బీరకాయ పొట్టు వేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్నాను ఒక 2 times. అది క్లీన్గా వాష్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకోవాలి. నూనెలో బాగా వేయించేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టమాటాలు అలాగే ఒక సగం బీరకాయ కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనిలోనే కొంచెం చింతపండు అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 minutes మగ్గాలి బాగా. పక్కనే నేను ఇంకో ప్యాన్లో కొంచెం ధనియాలు, నువ్వులు నూనెలో వేయించేసుకుంటున్నాను. ఇది మగ్గాలి బాగా. ఇప్పుడు మిక్సీ జార్లో అవన్నీ వేసేసుకున్నాం కదా, అదంతా మిక్సీ పట్టేసుకోవాలి. శనగగుళ్ళు, ఎండుమిర్చి అన్నీ మిక్సీ పట్టేసుకొని ఇలా ఉంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇది బాగా వేయించేసుకోవాలి. బీరకాయ తొక్కు, టమాటాలు అంతా బాగా మగ్గిపోవాలి. చింతపండు కూడా వేసాను నేను, అదంతా బాగా మగ్గిపోవాలి. ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకొని ఒకేసారి కాకుండా 2 times మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఫైనల్లీ చాలా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.